ఎవడ్రా నన్ను అంతమందించేది? చంపేస్తాన్రా రేయ్! రే 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 ఏంట్రా ఏమైంది? వాసు ఇందాకేమైనాదంటే మన ఇందులే ఏంట్రా? మన ఇందు ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రే ఏంట్రా నెల్లు ఏమైంది? ఏం లేదులే. పర్లేదు చెప్పు. ఏం లేదు. నెల్లు నిన్నే ఏమైందిరా? వాసు వాసు మన ఇందు రే మన ఇందు ఉంది కదా. నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు? నేను చెప్తానులే, మళ్ళా నువ్వు చెప్పాలా? అదే ఏం లేదు వాసు, ఏం లేదు. అది చెప్పాడుగా అదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అది ఏం లేదు వాసు, అసలు దెయ్యాలకి ఆకలేదు సదా. ఒకవేళ కోపం వచ్చే మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు, ఇందు తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి. ఇందు వాసుగడి పెళ్ళం. ఇందు అంటే ఒక మనిషి కాదు, ఇందు అంటే ఒక దేవత. ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనిషిలో దెయ్యం. అదే వాసు, అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ పోయింది. పక్క నుంచి వస్తుందేమో మళ్ళా. అసలు ఏంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరగద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. మంచి సమయానికి వచ్చి పని చెడబట్టాడు. గ్రహంబల్ ఎందుకు కొట్టుకుంటుంది? ఎట్లా ఒకటి ఇంటి దాకా బియ్య కొట్టుకుంటా సర్లే. ఎన్ని మందం బేదులు పట్టేట్టున్నాయి. మామ కొంచెం ఈ బకెట్ నీళ్లు బాడెక్కి తీసుకుపోతాండా, మళ్ళా తెచ్చించాలే. అది జరలే గాని మా పండుగ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? పండుగ నుంచి ఏం ఫోన్ రాలేదా? నేను చెప్పింది గుర్తుందా? నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ నాకు వచ్చి చెప్పాలా, మర్చిపోవా. పండు ఫోన్ అంట. ఇదొకటి. అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు. వస్తున్నా ఉండో. నాన్న చూసినట్టుండదే. మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణంరా. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో. మావా, వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా. పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లు. అది ఊరి జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం వల్ల లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు దాన్ని చంపేస్తావు?
దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్టదిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు, అంతమొందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది?